ప్రకాశం జిల్లా కంభంలో దారుణ హత్య జరిగింది. నవమాసాలు కడుపున మోసిన కన్నతల్లే కుమారుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికించి హత్య చేయించింది. శరీర భాగాలను గోనె సంచిలో కుక్కి మేదర బజార్ సమీపంలోని పంట కాలువలో పారవేసింది. మేదర వీధిలో నివాసం ఉంటున్న సాలమ్మకు 3 కుమారులు. భర్త చనిపోవడంతో 3 కుమారుల్ని గేదెలు మేపుకుంటూ పోషించేది. 2 కుమారులకు వివాహాలయ్యాయి. శ్యాంబాబు అవివాహితుడు. చెడు అలవాట్లకు బానిసైన శ్యామ్ చోరీలు చేసేవాడు. కొన్నిసార్లు దొరికిపోయి స్థానికుల చేతిలో దెబ్బలు తిన్నాడు. కొద్ది రోజులుగా మద్యం సేవించి తల్లితో కూడా అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఎన్ని మంచి మాటలు చెప్పినా మారకపోవడంతో ఆ తల్లి విసిగిపోయింది. కుమారుడి వేధింపులు భరించలేక ఆటో డ్రైవర్ మోహన్ సాయంతో శ్యాంబాబును అంతమొందించింది. శ్యామ్ శరీర భాగాలను 5 ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో కుక్కారు. మేదర వీధిలోని పంట కాలువలో పడేశారు. మృతదేహాన్ని కాలువలో పడేస్తుండగా చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య విషయంలో నలుగురి పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్, శ్యామ్ పెద్దన్న సుబ్రహ్మణ్యంతో పాటు మరో అపరిచిత వ్యక్తి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత మిగిలిన విషయాలు తెలుస్తాయన్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.